బెండకాయ ఇగురు కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎక్కువగా తినాలని పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే బెండకాయలో జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి. హాఫ్ కిలో బెండకాయలని క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి. స్టవ్ మీద పాత్ర పెట్టేసి సరిపడా ఆయిల్ కూడా వేసేసి పోపు దినుసులు వేగాక కట్ చేసిన 3-4 పచ్చిమిర్చులు, ఒక ఆనియన్ సన్నగా తరిగింది వేయండి. చిటికెడు పసుపు, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ముందుగా కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసేసి సరిపడా సాల్ట్ కూడా వేసేసి స్పూన్తో బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనియండి. హాఫ్ కిలో టమాటాకి పెద్ద సైజు 2 టమాటాలు సన్నగా కట్ చేసేసి ఇందులో కొంచెం అంతా రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం అంతా ధనియాల పౌడర్ కూడా వేసేసి స్పూన్తో కలిపేసి కొంచెం అంతా వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసి బాగా ఉడకనియండి. ఇలా ఉడికిపోయిన తర్వాత వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలోకి చాలా బాగా టేస్ట్ కుదురుతుంది. అంతేనండి, టేస్టీ అయిన బెండకాయ ఇగురు కూర రెడీ. బాయ్.